నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. నమస్తే సార్. సార్, నేను కన్యరాశి లవర్స్ గురించి చదివింది ఏంటి అంటే, వీళ్ళు లవ్ అండ్ రిలేషన్షిప్స్కి చాలా డిటాచ్గా ఉంటారు, సూపర్ సస్పీషియస్, అండ్ రిలేషన్షిప్స్ జోలికి అస్సలు పోరు. వెళ్ళినా కూడా అంత తొందరగా వీళ్ళు మింగిల్ అవ్వలేరు. అసలు కన్యరాశి వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు అని, డిటాచ్డ్గా ఉంటారు అని చెప్పి కూడా అంటుంటారు. అసలు వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అంటే వీళ్ళు ఎలా ఉంటారు సార్? వీళ్ళ స్వభావం ఏంటి అసలు? కన్యారాశి వాళ్ళు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ రొమాంటిక్ రాశి. ఉన్న 12 రాశుల్లో టాప్ 3లో వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళలో గొప్ప లక్షణం ఏంటంటే, వీళ్ళు ఎంత వయసు వచ్చినా వాళ్ళలో నుండి యూత్ఫుల్ థాట్ ప్రాసెస్ పోదు. అంటే వాళ్ళు మెంటల్లీ ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ ఉంటారు వాళ్ళు. ఓకే, మీరు ఏం పుస్తకాలు చదువుతున్నారు కానీ కన్యారాశి వాళ్ళు డిటాచ్డ్గా ఉంటారు కాదు. అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు తొందరగా ఇనిషియేట్ చేయరు బికాస్ ఆఫ్ దేర్ ఇంట్రోవర్ట్ నేచర్. బట్ దే ఆర్ ఇంట్రోవర్ట్. ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ కన్యారాశిలో పుట్టిన వాళ్ళు తొందరగా అనవసరంగా వేరే వాళ్ళ జోలికి వెళ్ళరు. ఓకే, అది వాళ్ళ లవర్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చు. వాళ్ళ ప్రైవసీ జోన్లోకి వీళ్ళు వెళ్ళరు. మీరు ఇందాక అన్నారు కదా, వాళ్ళు కొంచెం అనుమానస్తులు కూడా అన్నారు. సో అనుమానం అన్నది ఎప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక ఎవిడెన్స్ కనిపించి రిలేషన్స్లో ఆ ఎవిడెన్స్కి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమైనా హార్మ్ఫుల్ ఉంటాయి, డేంజరస్ ఉంటాయి, పెయిన్ఫుల్ ఉంటాయి అప్పుడు దే విల్ ఇన్వెస్టిగేట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. సో అందుకే కన్యారాశి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళని ఎవరన్నా ఇనిషియేట్ చేయాలి. ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరన్నా వాళ్ళని ఇనిషియేట్ చేస్తే వీళ్ళ గెస్చర్స్ ద్వారా, అంటే ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే మాట, టైం స్పెండ్ చేయడంలో, వీటి ద్వారా వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకే, మీరు 10 మందిలో 6 కన్యారాశిలో పుట్టిన వాళ్ళని ఎవరో ప్రపోజ్ చేస్తేనే ఆ రిలేషన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే, వాళ్ళంతటి వాళ్ళు ఓపెన్ అయ్యి చెప్పేంత ధైర్యం చేయరు. కానీ మీకు క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళ బిహేవియర్లో, మాటల్లో వీళ్ళు పక్కా లైన్ వేస్తున్నారని మీకు తెలిసిపోద్ది. ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, అందులో చెప్పా కదా, 10 మందిలో 6 నేను యావరేజ్ చెప్తున్నాను. సో వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. కానీ వీళ్ళంత గొప్ప లవర్స్ కూడా ఎవరు ఉండరు. అదే మీద వాళ్ళని లవ్ చేశారనుకోండి, ఇంకా వీళ్ళే మొత్తం వాళ్ళకి సర్వస్వం అంట, ఒక షెల్ లాగా తయారైపోతారు. ఒక ప్రేమికుడు కానీ ఒక షెల్ లాగా అయిపోతారు. అంటే ఫుల్లీ ప్రొటెక్టివ్ జోన్. ఈ ఓవర్ ప్రొటెక్షనే సమస్య. ఓకే, ఏంటి అంటే, అవతల వాళ్ళకి స్వేచ్ఛ, స్వతంత్రం ఇలాంటివి కొన్ని ఉంటాయి కదండి. వీటిలోకి అవతల వాళ్ళని వీళ్ళు అనుమానించడం, నిర్బంధించడం చేయరు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి టూ మచ్ ఆఫ్ ప్రణాళిక, అంటే ప్లానింగ్, టూ మచ్ ఆఫ్ మెటికులస్ క్యాలిక్యులేషన్, టూ మచ్ ఆఫ్ థింకింగ్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో. దీనివల్ల ఏమైపోతుంది, మీరు ఎక్కువ సెక్యూర్ చేయరు రిలేషన్స్ని. యు ఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ మోర్ రిలేషన్స్ దాన్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఓకే, దే హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఎట్ ద సిచ్యువేషన్ ఆర్ నాట్. అది వాడు చేయరు. రెండో మైనస్ పాయింట్ కూడా ఏంటంటే, వీళ్ళకి డిప్లొమాటిక్గా మాట్లాడి రీజనింగ్ చేయడం రాదు. వీళ్ళు ఏమైనా మాట్లాడితే కొట్టినట్టు మాట్లాడతారు వీళ్ళు. సో వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఈ డిప్లొమసీ, టాక్ట్ఫుల్నెస్ అనేది ఉండదు వీళ్ళకి. ఎందుకు? ఈ బుధుడు అధిపతి కాబట్టే వీళ్ళ కమ్యూనికేషన్ కూడా స్ట్రైట్ టు ద పాయింట్ లాగా ఉంటుంది. సో చాలామంది కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి మల్టిపుల్ బ్రేకప్స్ ఉంటాయి, మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి. కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బ్రేకప్ అయిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు రికవర్ కూడా కాదు. ఇంకొకళ్ళని ప్రపోజ్ కూడా చేసేంత సాహసం చేయాలి. ఒకవేళ వీళ్ళని ఎవరైనా మోసం చేసిన ఫీలింగ్ వస్తే వీళ్ళు అదొక సైకలాజికల్ ప్రాసెస్ లాగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. నేను ఇందాక కూడా చెప్పాడు, కర్కాటక రాశి వాళ్ళకి బాల్యం చాలా ఇంపార్టెంట్. ఎట్లా పెరిగారు, ఎటువంటి వాతావరణంలో పెరిగారు, ఎంత ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళు ఎంత ప్రేమించబడ్డారు అన్నది ఎంత వాళ్ళ టీనేజ్ లైఫ్లో, యంగ్ ఏజ్ లైఫ్లో ఎఫెక్ట్ అవుతుందో. నెక్స్ట్ రాశి కూడా ఇది. ఈ రాశి వాళ్ళకు కూడా బాల్యం చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళని చాలా క్రూయల్గా పెంచారు, వాళ్ళకి ప్రేమ లేకుండా పెంచారు, వాళ్ళని నెగ్లెక్ట్ చేసి పెంచారంటే దాన్ని ఈక్వల్గా వాళ్ళ టీనేజ్, యంగ్ ఏజ్లోకి వచ్చేటప్పుడు అది వాళ్ళ పర్సెప్షన్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? అట్ ద సేమ్ టైం అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా మోసం చేశారంటే
వాళ్ళకి అదొక పర్సెప్షన్ అయిపోతుంది. అమ్మాయికి అయితే అబ్బాయిలంతా ఇలానే ఉంటారేమో అనే భయము, మళ్ళీ ఫెయిల్ అవుతుందేమో అన్నట్టు ఆందోళన. అబ్బాయికైనా అంతే, ఫెయిల్యూర్ని వీళ్ళు తట్టుకోలేరు. అఫ్ కోర్స్ మోస్ట్ ఈగోసెంట్రిక్ సైన్ అది, గుర్తుపెట్టుకోండి. ఓకే. చాలా అన్నిట్లో ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి రాశుల్లో కన్యా రాశి రెండోదా? ఓకే. మొదటిది వృషభ రాశి. ఓకే, అర్థమైందండి. సో వీళ్ళు వాళ్ళ ఈగో మీద కొట్టారనుకోండి, ఎనీ ఎక్స్టెంట్ దే విల్ గో టు టేక్ రివెంజ్. ఈ అన్వాంటెడ్ రివెంజ్ జోన్, వెండిక్టివ్ జోన్కి వీళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా ప్రేమికుల గురించి, లవర్స్ గురించి, రిలేషన్స్ గురించి. సో వీళ్ళలో ఉన్నటువంటి ఎంటర్ప్రైజింగ్ నేచర్ అంటే వీళ్ళు జర్నీస్ ఎక్కువ ఇష్టపడతారు. ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఆహ్లాదంగా ఉంచడానికి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. ఒకసారి ఒక గర్ల్ ఫ్రెండ్ ఇంటికి బాయ్ ఫ్రెండ్ వెళ్ళాడు అనుకోండి, కన్యా రాశిలో ఉంటాడు, హాస్పిటాలిటీతో మొత్తం ప్యాక్ చేసేస్తారు, మెస్మరైజ్ చేసేస్తుంది. సో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు టూ మచ్ ఆఫ్ ప్రొటెక్షన్, టూ మచ్ ఆఫ్ క్యాల్కులేషన్, టూ మచ్ ఆఫ్ సెక్యూరిటీ వల్ల వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఎట్లా కనిపిస్తారంటే వీడు అనుమానిస్తున్నాడేమో అని రాంగ్ ప్రొజెక్షన్ పోతుంది. ఓకే. వీళ్ళు స్వేచ్ఛ ఇవ్వరేమో అని రాంగ్ ప్రొజెక్షన్ పోతుంది. కానీ వీళ్ళని కన్విన్స్ చేస్తే వీళ్ళు ప్రతిదీ ఇచ్చేస్తారు. ఈ కన్యా రాశిలో పుట్టిన ప్రేమికులు, మీరు వాళ్ళని కన్విన్స్ చేయండి, వాళ్ళు పూర్తిగా మీకు సరెండర్ అవుతారు. సో ఈ లక్షణాలు వాళ్ళకి ఎప్పుడు తెలియాలి? వాళ్ళకి ఎవరన్నా చెప్పాలి, లేదా మన ప్రోగ్రామ్ చూడాలి. ఓకే. అయితే మనకి లాస్ట్ నేను ప్రతి ఎపిసోడ్లో అడుగుతుందే 25లోకి అడుగు పెడుతున్నాము. సో ఈ కన్యా రాశి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ నేచర్లో ఏం మార్చుకోవాలంటారు? మార్చుకుంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే వీళ్ళు కొంచెం ఎన్విరాన్మెంట్ని వీళ్ళు తీసుకోరు. ఈ చుట్టుపక్కల ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ తన చుట్టుపక్కల పరిస్థితులు ఏంటి తీసుకోరు. వీళ్ళకి అన్ని రిచ్ థాట్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారు. తీసుకున్న దాని బ్రాండ్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, దాని ప్రైస్ ఏంటి అనాలిసిస్ చేస్తారు. సో వీళ్ళ ఆలోచనలు కూడా చాలా కాస్ట్లీ థాట్స్ ఉంటాయి, కాస్ట్లీ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ క్లాస్. సో ఈ క్లాసీ థింకింగ్ ఉన్న వీళ్ళు తొందరగా లైఫ్ సిచ్యువేషన్స్ని, లైఫ్ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకోరు. ఓకే. వాళ్ళ మనసులో ఎలా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవితంలో ఎటువంటి అనుభవాలు చూశారు, అవే అంటే దే ఆర్ మోర్ సైకలాజికల్ దాన్ రేషనల్. అక్కడ సందర్భం ఏంటి, పరిస్థితులు ఏంటి అనే దానికన్నా వాళ్ళకి జీవితంలో జరిగిన అనుభవాలు, ఆలోచనలు, పరిస్థితులు, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు, వీటిని తీసుకొచ్చి ఎప్పుడు ముందు రుద్దడం, ఎదుటి వాళ్ళని ఆ ఆలోచనలతో ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల ఏమైపోతుందంటే ఇదే మంచి ప్రేమికులు వీళ్ళు వాళ్ళ లవర్స్తోని మిస్కమ్యూనికేట్ అవుతారు, రాంగ్గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. సో ఇట్లాంటి లక్షణాల్లో వీళ్ళు ఎక్కువగా ఎదుటి వ్యక్తులకి అలా అనుమానించడం కానీ, వాళ్ళని నిర్బంధించడం కానీ లక్షణాలు వాళ్ళకి తెలియకుండా జరుగుతున్నాయి కన్యా రాశి వాళ్ళకంటే. వాట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్, దే షుడ్ రెస్ట్రిక్ట్ దేర్ టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే అనవసరమైనటువంటి స్వేచ్ఛ వాతావరణంలోకి వెళ్ళి ఆలోచించి, ఆ స్వేచ్ఛ వాతావరణంలో వెళ్ళి ఫీల్ అయినవన్నీ ఎదుటి వాళ్ళ మీద వేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకోలేరు అనే రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చి ఫైనల్గా వీళ్ళు సాధించేది ఏమైనా ఉన్నదా అంటే బ్రేకప్స్. సో మీరు అన్నట్టు ఇయర్ 24 to 25 వీళ్ళు ఏమైనా మాడిఫై చేసుకోవాలంటే నేను రెండే పాయింట్స్ చెప్తాయి కన్యా రాశి వాళ్ళకి. ఒకటి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉంది చూసుకోండి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని నమ్మాలన్నా, ఒక అబ్బాయిని అమ్మాయిని నమ్మాలన్నా మీ జీవిత అనుభవాలు మీరు టీవీ ఛానల్లో చూసేవి, న్యూస్ పేపర్లో చూసేవి, ట్విట్టర్లో చూసేవి, యూట్యూబ్లో చూసేవి పక్కన పెట్టి మీ జీవిత అనుభవం ఏంటి, మీరు అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి, ఈ రెండింటికి మధ్యలో మీరు ఒక బ్రిడ్జ్ కట్టుకోండి. నీ లైఫ్, నీ ఎక్స్పీరియన్స్, దట్ ఇస్ ద పాస్ట్. బట్ వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ అ మోర్ సిచ్యువేషనల్. మోర్ దే హ్యావ్ టు బి సిచ్యువేషనల్, దే హ్యావ్ టు బి మోర్ స్పాంటేనియస్. దీన్ని అడాప్టబిలిటీ అంటారు. ఈ అడాప్టబిలిటీ అనేది చాలా కష్టం కన్యా రాశి వాళ్ళకి. బట్ రీసెర్చ్ చేస్తే నేను చూసింది ఏంటంటే ఈ అడాప్టబిలిటీ అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో చెప్తే వాళ్ళు అదే పర్సనాలిటీ ఏవైతే ఉన్నారో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి డిఫాల్ట్ గొప్ప లక్షణాలే కదా, ఈ అడాప్టబిలిటీని కనుక వాళ్ళు ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని ఈ రేషనల్ థింకింగ్లో కనుక ఇన్వాల్వ్ చేస్తే ఇయర్ 2025 is going to be the best year. And as I always tell you, the nature determines the future. Thank you, sir. Thank you very much.